హోమియోపతితో ఎలాంటి వ్యాధులనైనా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయొచ్చని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. డాక్టర్స్ అసోసియేషన్ తరపున మీకు బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చినందుకు మీరు ఇలానే ఎన్నో అవార్డ్స్ అందుకోవాలని మా V6 కోరుకుంటుంది. అలాగే డాక్టర్, ఇవాళ ఏం కేసెస్ చూపిస్తారు? ఈరోజు కూడా చాలా సక్సెస్ కేసులు ఉన్నాయి. మనం ప్రజలకు హోమియోపతి వైద్యం ద్వారా ఎంత భయంకరమైన వ్యాధులైనా తగ్గించవచ్చు అనేది ప్రజలకు తెలియడానికి కోసమే మనం ప్రత్యక్షంగా ఈ సక్సెస్ కేసులు చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే హోమియోపతి అంటేనే తీపి గుళికల్లో చిన్న గోళీలు ఇంత పెద్ద వ్యాధులను తగ్గిస్తాయా అనే అనుమానాలు ప్రజల్లో చాలా ఉంది. కానీ కొంతమందికి హోమియోపతి అంటే మెల్లగా పనిచేస్తుంది, స్లో ట్రీట్మెంటు, అది ఎప్పుడు పనిచేస్తుందో అన్నట్టుగా అనుమానాలు ఉన్నాయి. అది కాదు, హోమియోపతి అనేది ర్యాపిడ్ యాక్షన్ అని డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు చెప్పడం జరిగింది. డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు అలోపతి వైద్యంలో MD డాక్టర్ అయి ఉండి, ప్రొఫెసర్ అయి ఉండి, ఆయనకే విరక్తి వచ్చి హోమియోపతిని అలోపతి వదిలిపెట్టి హోమియోపతి కనిపెట్టినంటే అందులో లేని సత్తా ఇలా ఉన్నది. దీన్ని సరైన పద్ధతిలో ప్రయోగం చేస్తేనే కేసులు సక్సెస్ అవుతాయని ప్రజలకు తెలవడానికి కోసమే ఈ యొక్క సక్సెస్ కేసులు చూపించడం జరుగుతుంది. ఈరోజు కూడా పెరాలసిస్, కాలు చేతులు పడిపోయి నడవలేకుండా యాక్సిడెంట్స్ అయ్యి హెడ్ ఇంజురీ అయ్యి నెత్తికి దెబ్బ తగిలి రక్తం గడ్డగట్టిపోయి ఇక పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు కూడా మనము అలోపతి వైద్యంలో కార్పొరేట్ హాస్పిటల్లో అలసిపోయి ఇల్లు భూమి అమ్ముకొని కష్టాలు పడి బాధలు పడి లాస్ట్ మూమెంట్లో మన ఈ సక్సెస్ కేసులు చూసి ఈ వీడియో లైవ్ ప్రోగ్రామ్ చూసి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మనము అతి తక్కువ సమయంలో రిజల్ట్, అంటే తక్కువ సమయంలో చేయడం అనేది నా చేతిలో ఏమి ఉండదు. ముఖ్యంగా ప్రజలు బాగా గుర్తుంచుకోవాలి. మీరు చెప్పే లక్షణాల మీద మేము డ్రగ్స్ సెలెక్షన్ చేస్తాం. మీరు లక్షణాలు ఏ విధంగా బయటకు చెప్తారో బాధలు అయ్యి అప్పుడే డ్రగ్ కరెక్ట్ ఇండికేట్ అవుతుంది. అప్పుడు మీకు ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. మీరు కొన్ని లక్షణాలు చెప్పి కొన్ని చెప్పకపోతే మేము ఇచ్చే మందు రాంగ్ సెలెక్షన్ అయితే రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది, పనిచేయదు. కాబట్టి హోమియోపతిలో ఇది మాత్రమే తప్పు. కాబట్టి ప్రజలకు తెలవాలి, ఎక్కడైనా హోమియోపతిలో మార్పు రాలేదంటే మనం చెప్పిన లక్షణాలు కరెక్ట్ లేవు కాబట్టి మందు మ్యాచ్ కాలేదు. మంచి డాక్టర్ని వెతుక్కోవాలి. ఎక్కడన్నా సక్సెస్ అనిపించకపోతే మందులు డాక్టర్ మార్చుకోండి, అంతేగాని సిస్టమ్ను బదనాం చేయకుండా. హోమియోపతి వాడినాం, నా దగ్గర కూడా చాలామంది వచ్చారు, 10 ఏళ్ళు వాడినాం ఒక దగ్గర హోమియోపతి అని చెప్పొచ్చారు. అరే 10 ఏళ్ళు వాడే అవసరమే ఉంది, ఎంత ఓపిక ఉంటే వాడుతావు? 10 ఏళ్ళు ఇదేళ్ళు అవసరం లేదు. ఇచ్చిన మందు 24 అవర్స్లో మార్పులు కనిపించాలి. నెల, 2 నెలలు, 3 నెలలు, మ్యాక్సిమం 6 నెలల కేసు కంప్లీట్ అయిపోవాలి. అలాంటి మందులు హోమియోపతిలో ఉన్నాయి. అంటే లోపల డ్యామేజ్ అయిన ఆ డిసీజ్ అంతా కూడా క్యూర్ కావాలంటే కొద్దిగా టైం పడుతుంది. మరి మందు వాడినాక, మందు ప్రయోగం చేసినాక మార్పులు అయితే కనిపిస్తాయి. నాకు పర్వాలేదు అనిపిస్తుంది అంటే అది కరెక్ట్ మెడిసిన్ కంటిన్యూ చేయాలి పూర్తిగా పోయే వరకు. ఇవాళ కూడా చాలామంది పెరాలసిస్ కేసులు, టంగ్ క్యాన్సర్, నాలుకకు క్యాన్సరు, ఇంత పెద్ద నిమ్మకాయ ఇంత పండుతో వచ్చిండు, ఓన్లీ 1 మంత్లో అద్భుతంగా రిజల్ట్ చూడండి. ఇట్లా హోమియోపతిలో ఇంత అద్భుతమైన కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఉన్నాయి. చూడండి, మీకు ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ ఈ వీడియోలన్నీ సక్సెస్ కేసులన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా చూడండి. నవీన్ సార్. నవీన్, ఎక్కడి నుంచి వచ్చినావు? యాదాద్రి భువనగిరి జిల్లా సార్ మాది. ఏం బాధతో వచ్చినావు? వెన్నుపూస డిస్క్ బల్జ్ అయింది సార్. డిస్క్ బల్జ్ బాధతో వచ్చినావు, ఇవన్నీ రిపోర్ట్స్? అవును సార్. ఏమన్నారు బయట డాక్టర్లు? డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు సార్. నాకు ఆపరేషన్ కంపల్సరీ అన్నారు. అవును సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులే? 2 months 3 months అవుతుంది సార్. 2 months అయిపోయి థర్డ్ విజిటా? అవును సార్. ఇప్పుడు 2 నెలల్లో ఏమేమి తక్కువ ఉన్నది? కొద్దిగా ఇంప్రూవ్ ఉంది సార్. నాకు లేచి నడుస్తున్నావు? కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది సార్. అప్పుడు ఎట్లుండే నడకనా సార్? అసలు నడవరాకుండా. ఇప్పుడు లేపి నడువు, గవర్నమెంట్ డోర్ తీసి పెట్టుకోమా, లేపినాడు. గుడ్, వెరీ గుడ్. ఆ డోర్ దాకా పోయి రాపో, పక్కకు జరగను, అవతల దాకా పోయిరాపో, కట్టి పట్టుకుంటున్నా. ఇక పడతాడని భయంతో పట్టుకున్నా.
మంచిగా నడుస్తున్నాడు, కాళ్ళు కూడా మంచిగా వేస్తున్నాడు. చూసినావా 2 నెలలకే ఇంత మంచిగా అయిండు. 6 నెలలు అయితే రన్నింగ్ చేస్తాడు. ఇక ఏమి నడిపిస్తా అందరూ నడుస్తున్నారు, మంచిగా అవుతున్నారు అందరు. వెరీ గుడ్, మంచిగా నడుస్తున్నావు. ఇంకొక 6 నెలలు ఇట్లనే మంచిగా వాడినాం అనుకో, రన్నింగ్ అయ్యేటట్టు చేస్తా. ఏం పేరు? నవీన్ సార్. నవీన్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ ఎక్కడి నుంచి వచ్చినావు? ఇక్కడ యాదాద్రి భువనగిరి సార్. భువనగిరికి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? డిస్క్ ప్రాబ్లం సార్ నాకు. డిస్క్ ప్రాబ్లమ్, అప్పుడు నడవలేని పొజిషన్లో ఉన్నావు. అవును సార్. ఇంకేం బాధ ఉండే అప్పుడు? బాగా ఇలా స్టమక్ బాగా మోషన్ వారంకి ఒకసారి పోతుంటిగా. అవును సార్. ఇప్పుడు ఏమేమి డెవలప్ అయింది? కొంచెం మోషన్ మెత్తగా వస్తుంది సార్. మెత్తగా వస్తుంది, ఆడుకు వారంకి వచ్చేది రోజు వస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు నిన్ను కట్టేబెట్టకుండా నడిపిస్తాను కదా అప్పుడు. అవును సార్. ఇప్పుడు ఎంతవరకు తక్కువ ఉన్నది? కొద్దిగా తగ్గింది సార్. మంచి నడవగలుగుతున్నావా? నడవగలుగుతున్నావా లేదా చెప్పమ్మా? నడుస్తుందా? మళ్ళా ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి ఇలా, ప్రజలకు తెలియక ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడో తిరిగి అన్ని నష్టపోయినాక వచ్చినావు. మొదలు వచ్చి ఉంటే నీకు ఇంకా మంచిగా అవుతుంటే. అందుకోసమే ప్రజలకు తెలియడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. నీకు మొదటి రోజే చెప్పిన కట్టే పట్టకుండా చేస్తా, నడుచుకుంటూ వచ్చి స్టార్ట్ చేస్తా అన్నా కదా, చెప్పినట్టు చేసిన. మళ్ళా నువ్వు మంచిగా నేను చెప్పినట్టు పూర్తిగా ఇంకో 2 నెలలు గ్యాప్ ఇచ్చినావా? 3 నెలలు గ్యాప్ ఇచ్చి వచ్చినావా? 2 నెలలు అట్లా గ్యాప్ రావద్దు. మందులు పనిచేస్తున్నప్పుడు ఆపొద్దు మందులు. నేను చాలు అన్నప్పుడు ఆపాలి. ఓకేనా? కట్టి లేకుండా నడు. అరే వా, మంచిగా నడుస్తుంది కదా. కట్టే ఇడిచిపెట్టి నడుస్తుంది మంచిగా. ఇక మళ్ళా ఒక 5 నెలల రన్నింగ్ చేపిస్తా. రన్నింగ్ చేస్తా. మరి నువ్వు చెప్పినట్టు నవీన్, నువ్వు 6 నెలలకు 3 నెలలకు వస్తే నేను మందులు ఇవ్వలేను మారా. ఏమి మళ్ళా నెలకే వచ్చి కలు. సుబ్రహ్మణ్యం గారు ఎక్కడి నుంచి వచ్చి? ఈశ్వరప్ప మెడిచల్కి. ఏం బాధతో వచ్చిరు? టంగ్ మీద గ్రోత్ వచ్చింది, ట్యూమర్ ఫామ్ అయింది. నాకే బయట పెట్టు, పెద్దగా అయింది కదా. ఏమన్నారు డాక్టర్లు బయట? నేను డాక్టర్ హోమియో మంది వాడాను సార్. ఇప్పుడు పాన్ పరాగు గుట్కలు తిన్నావు కదా, పాన్ వేస్తున్నావు ఇప్పుడు? వేయొద్దు. ఇప్పుడు మందులు వాడుకొని నాకు మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చి చెప్పు. వెరీ గుడ్, మంచిగా కొంచెం సాఫ్ట్ అయింది. సుబ్రహ్మణ్యం ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండే నీకు? టంక్ ట్యూమర్ ఉండే. ఏమన్నారు బయట డాక్టర్లు? బయట డాక్టర్లు అంటే హోమియోనే వాడతాను నేను ఎక్కువ. వేరే డాక్టర్ దగ్గర పోయినా, మీరు టీవీలో చూసి వచ్చినావు. ఎన్ని నెలలు వాడుకున్నావు? వీడ 1 మంత్ అయింది అంతే. 1 మంత్లో ఎంత డెవలప్ అయింది? బాగానే అయింది. గుడ్. కరిగిపోయింది మాట. అప్పుడు మాట రాలే, మాట వచ్చేది కానీ అంత ఫ్లూయెంట్గా లేదు. ఫ్లూయెంట్గా అదే మాట తట్టుకుంటూ వస్తుండే, ఇప్పుడు ఫ్లూయెంట్గా వస్తున్నది. అదే డెవలప్మెంట్. మరి హోమియోపతి 1 మంత్లో ఇంత రిజల్ట్ కదా. అవును సార్. కంటిన్యూ చేసుకో, మొత్తం నీట్గా అయిపోయేదాకా వాడుకో. సరే. ఏం పేరు? నా పేరు లక్ష్మణ్. లక్ష్మణ్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరపేట మండల్ అలియాబాద్ విలేజ్. అలియాబాద్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతున్నావు? ఏం ఉండే నీకు ప్రాబ్లం? నాకు భుజం నొప్పి ద్వారా వచ్చాను. ఏమేమి ఉండే చెప్పి మంచిగా ఉన్న సిమ్టమ్స్ అని చెప్పు. సిమ్టమ్స్ అంటే భుజం నొప్పి స్టార్ట్ అయింది. వెహికల్ మీద వెళ్ళినప్పుడు ఒక 2-3 కిలోమీటర్ పోగానే బ్యాక్ పెయిన్స్ వస్తుండే. లెఫ్ట్ సైడ్ వస్తుండే ఫస్ట్. దాని వలన ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నంత అరికాల దాకా మొత్తం మా నరాలు లాగుతుండే. ఇక డాక్టర్ని వేరే డాక్టర్ సంప్రదిస్తే ఇది మామూలుగా మీరు వెయిట్ మోయడం వల్ల వచ్చినారు. అలానే ఫిజియోథెరపీ చేశాను. చేస్తున్న కొన్ని రోజుల తర్వాత రైట్ సైడ్ కూడా సేమ్ సిమ్టమ్ మన రైట్ సైడ్కి వచ్చింది. రైట్ సైడ్కి వచ్చినప్పుడు మళ్ళీ నాకు రైట్ సైడ్తో అంతో పాటు గొంతులో కూడా మన ఏది తట్టుకోవడం లాంటిది మింగకుండా రావడం, దానివల్లనే కళ్ళలో మంటలు లేక వచ్చి కళ్ళు వాస్తుండే.
ఇది చాలా అసలు ఏమన్నారు మరి బయట డాక్టర్లు? బయట పోతే అదే మీకు కాల్షియం తక్కువ ఉంది, ఫిజియోథెరపీ ఇప్పుడు దీనికి వేరే మరి కాల్షియం మందులు అన్ని రాసింది కదా, తక్కువ రాసినాం వాడినాం కానీ పెయిన్ తగ్గలేదు. రోజు కింద వీక్ ఒక 11 kgs తగ్గాను. అబ్బా, తిండి కూడా తినలేదు. ఏడ కూర్చుంటే ఆయన నడుస్తే ఎట్లుండవు, నడుస్తే కూడా వీలు కాకపో నడిస్తే కూర్చోవాలనిపిస్తుండే. కూర్చున్న పెయిన్ ఎక్కువసేపు నిలబడకపోతుంటే 10 నిమిషాల కంటే ఎక్కువ నిలిస్తే మెడలు నరాలని గుంజుతుండే. నా పరిస్థితి ఉండలేని పరిస్థితి, జీవితం మీద విరక్తి పుట్టింది. అట్లనా బాధతో అంతే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిన ద్వారా నాకు నేను లాస్ట్ మంత్ 2 తారీఖు వచ్చిన, నాకు ఈ 30 days లో ఒక 30-40% రికవర్ అనిపిస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు 10 నిమిషాలు కూర్చున్నట్టు ఇప్పుడు ఒక 1 hour కూర్చోగలుగుతున్నాను. కళ్ళలో కూడా వాపు తగ్గింది, పెయిన్ కూడా తగ్గింది. అందుకని మళ్ళీ లేచినాడు. ఒకటే నెల అయింది, ఒక 1 month ఇంత డెవలప్మెంట్. మరి చూస్తే చిన్న గోళీలు, ఇంత చిన్న గోళీలు ఎంత ఫాస్ట్ రిపోర్ట్ చూపించింది చూడు. ప్రజలకు ఇంత మంచి వైద్యం తెలియక అట్లా కార్పొరేట్ హాస్పిటల్ పోయి లక్షలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వస్తుర్రు. అట్లా కాకుండా ఇట్లా తొందరగా వస్తే ఇలాంటి కేసులు తక్కువైతేనే ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకుంటున్నా. లేచి నిలబడు, నడు, అటు నడు, నడుస్తున్నావు. గుడ్. ఇంకొక 3 నెలలు 6 నెలలు పడుతుంది ఆయన నువ్వు మంచిగా చదువుకో, పర్ఫెక్ట్ అయ్యాక గ్యాప్ ఇవ్వకుండా వాడుకో. ఎవరి పేరు? నీ పేరు. ఎందుకు ఏడుస్తున్నావు? ఉన్న భూమి అంతా అమ్ముకున్నానా? ఎన్ని ఎకరాలా మీరు? ఎన్ని లక్షలు వచ్చినాయి? 10 లక్షలు హాస్పిటల్లో పెట్టినావు. అట్లా ఉన్నది. ఉన్న భూములు అమ్ముకొని ఈమె కోసం పెట్టినావా? ఏం బాధ అనేది? వామిటింగ్స్, తిన్నది పేగు పడతలేదు, ఏది తింటుంది వామిటింగ్. అవి రిపోర్ట్లు చూపి బయట పెట్టు, బుక్స్. ఇన్ని హాస్పిటల్ తిరిగినావు. ఎన్ని హాస్పిటల్ తిరిగినావు అని జర పేరు చెప్పు ఒకసారి. 10 హాస్పిటల్లో. గుంటూరు, హైదరాబాదులో రేపల్లె. ఇన్ని హాస్పిటల్ తిరిగినా నీ బిడ్డను మంచిగా చేయలే. మరి ఏమనిపిస్తుంది చెప్పు? ఇన్ని హాస్పిటల్ తిరిగినా తాగకపోయే, ఉన్న భూమి అమ్ముకుంటేవి ఏమి, ఇంకా నీకు బాధ తక్కువ కాకపోయా. ఆ ఓవర్గా మందులు మింగుడుకు కిడ్నీ ఖరాబ్, నడుము నొప్పి వస్తుందంటివా? ఏడొస్తుంది? మరి కిడ్నీలు దెబ్బతింటున్నాయి, క్రాన్స్ డిసీజ్ వస్తుందని చెప్పారు కదా డాక్టర్లు. అట్లా మనకు రోగం ఒకటి, మందులు ఒకటి తింటే గట్ట రోగం తక్కువ కాక దాని ప్రభావం కిడ్నీలు దెబ్బతింటాయి. ఇప్పుడు మంచిగా మందు దొరికింది, నేను ఇంకా మంచిగా చేస్తా. పేరు యశ్వంత్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఇన్ఫెక్షన్. ఏం ఇన్ఫెక్షన్? కిడ్నీ ఫెయిల్యూర్. ఇన్ఫెక్షన్ కాదు, కిడ్నీ ఫెయిల్యూర్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 3.7. సికేడి 3.7 ఉన్నాయి. అప్పుడు ఒకటే ఉండాలి నార్మల్ అయితే, అసలు 3.7 అయిపోయింది. దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి? సిమ్టమ్స్ ఏం కనిపించినాయి? మొదలు ఈ మందులు రాకముందు నీకు ఏం ప్రాబ్లం ఉండే? అన్నం తినకుంటివి, ఇంకా నడిస్తే ఇబ్బంది ఉండే, కాళ్ళు వాపు ఉండే. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ చదివితే మాట ఎందుకు వస్తున్నావు? మరి పట్ట చెప్పాలి. మూత్రం ఎట్లుండే? మూత్రం ఇప్పుడు బాగానే మూత్రం ఇప్పుడు వస్తుంది, అప్పుడు రాలేదు. నా దగ్గర రాకముందు రాలేదు. బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లు ఏం ఇంకా మూత్రం పైప్ వేసి తీయండి అన్నాడా? అప్పుడు తీస్తుంటే క్రియాటిన్ అనేది అదే తగ్గుతుందో. మూత్రం పైప్ వేస్తే క్రియాటిన్ ఎట్లా తగ్గుతుంది నాకు అర్థం కాదు. రోజు మూత్రం తీసేస్తే అదే అలవాటు ఉంటుంది, ఇక రోజు తీయాలి. అసలు ప్రాబ్లం ఏంది? డిసీజ్ క్యూర్ కావాలి కదా. అవును సార్. ఒక నెలలో మంచిగా అనిపిస్తుందా బాబు? మంచిగా తింటుండా? అదే ఇంత పూర్తి డెవలప్మెంట్ బయట డాక్టర్ల దగ్గర లేకుండా. ఏమన్నా డయాలసిస్ చేస్తామన్నారా?
ఏమో ముందల ఇప్పుడైతే ఏం లేదా ఓకే, ఇప్పుడైతే మంచిగా హీలింగ్ అవుతుంది. ఇదే పద్ధతి మెయింటైన్ చేయి. ఏం పేరు? అన్న పేరు నరసింహ. పేషెంట్ పేరు నరసింహ. మీ అన్న ఏముండే? అన్నకు యాక్సిడెంట్ అయింది, ఇక చేతులు కాలు పడిపోయినాయి. కాలు చేతులు పడిపోయినాయి యాక్సిడెంట్ అయ్యి. మరి ఇప్పుడు ఎక్కడెక్కడ పోయించిన? బయట హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్ తిరిగినావు? ఇంకా గుడ్ మెడికల్ మందులు వాడినా జరంత మంచిగా అనిపించలేదు. ఇక్కడ తెలిసిన తర్వాత ఇక్కడికి వస్తే 3 నెలలకి వెళ్ళి వాడుతున్నా. కాలు చేతులు కొంచెం ఇప్పుడు 3 నెలలు అయింది ఈశ్వరప్ప హోమియోపతి మంది వాడబట్టి ఏం మార్పు వచ్చింది? కాలు చేతులు అప్పుడు మంచిగా లేకుండా ఇప్పుడు కొంచెం వాడిస్తుండు. కాలు చేతులు ఆడిస్తున్నాడు. వాటికి కదలికలు వచ్చినాయి. అంతకుముందు కదలేకపోతుండే. లేవు. యాక్సిడెంట్ అయ్యి కదలికలు లేకుండా పడిపోయాడు. అప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు అయినాయో? 15 lakhs అయినాయి. 17 లక్షలు ఖర్చు పెట్టిరు. అయినా ఏం యూజ్ లేదు. ఈశ్వరప్ప హోమియోకి అయితే 3 నెలలనే కదలికలు వచ్చినాయి. 6 నెలల్లో రన్నింగ్ చేపిద్దాం. ఓకేనా? ఓకే సార్. ఏం పేరు? ప్రకాష్ సార్. ప్రకాష్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప కొంతపల్లికి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు? సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 1 year అట్లా ఉంది సార్. 1 year నుంచి ఉండే. సార్. మరి ఇంతకుముందు ఏం మందులు వాడినావు? అలోపతి వాడినా చాలా మంది దగ్గరికి పోయినాను సార్. ఏమి ఇచ్చారు వాళ్ళు? సూదులు, మందులు, ఆయింట్మెంట్లు, లోషన్స్, సబ్బులు ఇచ్చినా తక్కువ కాలే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో ఏమి ఇచ్చిండు? 15 days మందులు వాడినా సార్, తగ్గింది సార్ కొంచెం. చాలా అంటే చాలా తగ్గింది. అంటే కన్ఫర్మ్ అయిపోయింది, తగ్గుతుందనే కన్ఫర్మ్ అయింది సార్. వెరీ గుడ్. మరి ఏమన్నా ఆయింట్మెంట్లు, లోషన్లు ఇచ్చిందా? సార్ ఏమి ఇచ్చింది మరి? ఓన్లీ మందులు అంత చిన్న టాబ్లెట్స్ అంతే. ఆయింట్మెంట్లు, లోషన్లు పెట్టిన దగ్గర ఒక్కొక్క ఆయింట్మెంట్ ఎంత ఉండే? 80, 100, 200 అట్లా ఉన్నాయి సార్. మళ్ళా అది ప్రజలు తెలవాలి ఇట్లాంటి విషయం. హోమియోపతిలో సోరియాసిస్కు పర్మనెంట్ క్యూర్ 24 hours మార్పు కనిపిస్తుందని చెప్తున్నా కదా. మరి 15 days అంత రిజల్ట్ అంటే 2-3 months అయిపోతుంది. అనురాధ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియోకి బంజారా హిల్స్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? మైగ్రేన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? 9 years నుంచి. మరి ఏ డాక్టర్ తక్కువ చేయలేదా? ఇవన్నీ న్యూరో హాస్పిటల్ రిపోర్ట్స్, ఇవన్నీ హాస్పిటల్ రిపోర్ట్సే, కిమ్స్. మరి ఏమన్నారు డాక్టర్లు? అదే పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు పెయిన్ ఉన్నప్పుడల్లా టాబ్లెట్ వేసుకుంటా ఉంటాం సార్. పెయిన్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది కన్ను నుంచి మొత్తం వెనకాల మొత్తం కన్నుగుడ్డు నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ టైంలో స్టార్ట్ అవుతుంది? ఈవినింగ్ సార్. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. స్లోగా వస్తుందా? సడన్గా స్లోగా వెళ్తా ఉంటుంది. స్లోగా వచ్చి పెద్దగా అవుతుంది. ఏందాక పోతుంది? ఇది మెడల్ దగ్గర నుంచి అంతా ఇదంతా నొప్పి వస్తుంది. ఇదంతా లాగేస్తూ ఉంటుంది. మళ్ళీ నైట్ పడుకున్నప్పుడు నిద్రలో కూడా చక్కెర వస్తూ ఉంటుంది. పడుకున్నాక చక్కెర వస్తుంది. ఇల్లు తిరిగినట్టుగా ఉంటుంది. ఎంత నిద్రలో ఉన్నా కూడా తిరిగినట్టే ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ లేవడానికి కూడా ఇబ్బంది అవుతా ఉంటుంది. మరి 9 సంవత్సరాల నుంచి తక్కువ కాని సమస్య. నువ్వు మళ్ళా ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఏం చెప్తావు? ఇందా వెంకటయ్య గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? వరంగల్ నుంచి. వరంగల్. ఏం బాధతో వచ్చి? సోరియాసిస్. ఏం సోరియాసిస్? పామార్ సోరియాసిస్. అరిచేతులు, అరికాళ్ళు. ఎట్ట ఉండే? ఆ పక్కకు పెట్టు. కాళ్ళు, చేతులు ఇట్లా భయంకరంగా ఉండే. ఫోన్ కింద పెట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? 1 year నుంచి. ఇంతకుముందు ఎక్కడ వాడినావు? ఏం వాడినావు? ఇంగ్లీష్ మందులు వాడినా. తగ్గలే. ఆయింట్మెంట్లు, క్రీములు, లోషన్లు ఇచ్చిన తగ్గలేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో ఇక్కడికి వచ్చిన తర్వాత 1 year నుంచి వాడుతున్నా సార్. మొత్తం అంతా కంప్లీట్ అయింది. ఇట్లా చూపి రెండు కొంచెం మచ్చ మొత్తం పోయింది. నలుపంత పోయి మంచి తెల్లగా అయిపోయింది కదా. గుడ్. ఇప్పుడు కాళ్ళు చూపి. కాళ్ళకు కూడా క్రాక్స్ ఉండే కదా. అవును సార్. కాళ్ళు చూపి. పాదాలు కూడా స్మూత్ అయిపోయినాయి. ఆ పదం గుడ్. బాబా నల్లగా పాలుకపోయి క్రాక్స్ వచ్చింది. గుడ్. మంచిగా వాడినా తక్కువ అయిపోయింది. ఇక మంచిగా మెయింటైన్ చేయి. సుధాకర్, ఎక్కడి నుంచి వచ్చినావు? వరంగల్కి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు? నాకు యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయింది. వెనక నుంచి కారు గుద్దింది. వెనకకెళ్ళి కారు గుద్దింది. దానివల్ల ఏమేమి బాధ అవుతుంది? కోమాలకి పోయింది సార్ అప్పుడు. ఇక తర్వాత కొన్ని నెలల తర్వాత గుర్తుపట్టిన మనుషులను. అరే. దాని తర్వాత ఇప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు అయ్యావు? లక్షలు అయినాయి సార్. ఇక నేను టోటల్ చేయలే కానీ లక్షలు అయినాయి.
బిల్కుల్ నేను పని చేసలేదు ఆ సంవత్సరాల నుంచి. ఏం పని చేస్తలేవు? ఏం పని లేదు సార్. ఇక కూర్చోవడం, తినుడు, పండుకునుడు, లేచుడు, మళ్ళీ ఊకే కూడా పండుగ లేదు. ఇప్పుడు ఏమవుతుంది మరి? ఇప్పుడు తినుడు సార్, మన తిరుగుడు సార్, గిర్రం తిరుగుతుంది మొత్తం వన్ సైడ్ మొత్తం లాగుడు, పోట్లు, మంటలు, ఈ కాళ్ళు మొత్తం. ఇవన్నీ హాస్పిటల్ తిరిగి వచ్చినావు? తిమ్మిర్లు అన్ని హాస్పిటల్ తిరిగినా సార్. మరి నీ హాస్పిటల్ తిరిగితే ఏం డాక్టర్లు ఏమంటారు? నీకు ప్రాబ్లం ఉన్నది కానీ మాకు దొరుకుతలేదు అంటాను సార్. డాక్టర్లకే దొరుకుతలేదా ప్రాబ్లం? ఎక్కడ నరం ప్రెస్ అయింది, దొరుకుతలేదు అంటాను. ఇప్పుడు మన దగ్గర తింపుడు తక్కువ చేసి వెంటనే తక్కువ చేస్తా. తక్కువగా సార్. తింపుడు కంటే నాకు మొత్తం మంటలే సార్. అరికాళ్ళు మంటలు, పెయ్యి మంటలు, మొత్తం కాళ్ళు మొత్తం మంటలు, ఒక్క భాగం కాదు. అట్లనా? ఈపు మొత్తం లాగలేదు సార్. నేను ఇక అసలు ఏంటంటే కొందరు బాధలకు చచ్చిపోయినట్టు కదా సార్. అవును, అట్లా అనిపిస్తాను సార్ నాకు. అట్లా ఇప్పుడు నేను మంచిగా చేస్తే వచ్చినావు కదా, మళ్ళీ నేను మంచిగా చేస్తానే సార్. నాకు అందుకే చిన్నపిల్లలు సార్, అమ్మాయిలు, అదే ఇంటర్ అదే ఆ ప్లేస్లోకి వచ్చిన వాళ్ళు. ఏం కాదు, భయపడకు. రైట్ డాక్టర్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధిని నయించవచ్చని మీరు ప్రూవ్ చేశారు. అలాగే డాక్టర్ గారు, హోమియోపతి అనగానే అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్, రిజల్ట్, సైడ్ ఎఫెక్ట్స్ పై మీరు క్లారిటీ ఇవ్వగలరా? తప్పకుండా. ముఖ్యంగా అందుకోసమే కదా మన ప్రోగ్రామ్స్, ప్రజల్లో ఉండే అపోహలు, అనుమానాలు పోతుందుకే హోమియోపతి ఈ లైవ్ ప్రోగ్రామ్స్. ప్రజలకు హోమియోపతి అంటే తీపి గుళికలు మెల్లగా పనిచేస్తాయి, అందులో మందు ఉన్నదో లేదో ఈ అనుమానాలు ఉంటాయి, ఇవి లాంగ్ టైం వాడాలి అని. అది కాదు, హోమియోపతి అనేది పవర్. నాలుక మీద, టంగ్ మీద పడంగానే ఆ పిల్స్ గోళీలకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పవర్ అంతా కూడా నర్వస్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది. అలోపతి మందులేమో బ్లడ్ ఫ్లోలో పనిచేస్తాయి. ట్యాబ్లెట్స్ మింగి నీళ్ళు తాగినాక అది కరిగి బ్లడ్లో కలిసి బ్లడ్లో ఫ్లో అవుతుంది. హోమియోపతి ర్యాపిడ్, ఎందుకంటే టంగ్ మీద పడంగానే డైరెక్ట్ వెళ్ళిపోతుంది నర్వస్ సిస్టమ్ నుంచి. కాబట్టి ఇది హోమియోపతి ర్యాపిడ్. ఎప్పుడు ర్యాపిడ్గా అనిపిస్తుంది మీకు అంటే డాక్టర్ కరెక్ట్ ఉండాలి, కరెక్ట్ మెడిసిన్ ఇండికేటెడ్ సిమిలర్ మందు వాడాలి, అదేవిధంగా మంచి క్వాలిటీ మందులు వాడాలి. అలాంటి డాక్టర్ దగ్గర ఈ రిజల్ట్ కనిపిస్తుంది. ఎక్కడో గుడ్డిగా వాడి మళ్ళీ హోమియోపతి వాడినాం, మేము హోమియోపతి వాడినామని బయట పోయి 10 మందికి ప్రచారం చేస్తారు. నేను హోమియోపతి వాడిన 10 ఏడాది వాడిన 3 ఏళ్ళు వాడిన తక్కువ అంటారు. అక్కడ ఉన్న డాక్టర్ కరెక్ట్ ఉండాలేదా అనేది ఆలోచించరు. కరెక్ట్ డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ వాడితే రిజల్ట్ వస్తుంది. ప్రజలందరికీ ఇది రావాలి. ఈ యొక్క ఆన్సర్ వస్తే వాళ్ళు ప్రజలే చెప్పుకుంటారు. ఇక ఎక్కడైనా తగ్గకపోతే అది డాక్టర్ పొరపాటు, మందు పొరపాటు, కానీ వైద్యంది కాదు, హోమియోపతిది కాదనేది ప్రజల లోపల రావాలన్నదే మన లక్ష్యం. ఓకే డాక్టర్ గారు, ఏపీ తెలంగాణలో మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎలా? ముఖ్యంగా ఏపీ ప్రజలందరి, పాత వాళ్ళకి అందరికీ గుర్తు, ఏపీ ప్రజలంతా హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఏపీ ప్రజల కోసమని 4 గురువారాలు కేటాయించడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ నోట్ చేసుకోండి. ఆ నంబర్ నోట్ చేసుకుంటే మీకు ఏదైనా సమస్య ఉంటే తర్వాత ఫోన్ చేసి మాట్లాడవచ్చు. రెండో గురువారం విజయవాడ విజిట్ 1 మేకు అయిపోయింది ఈ నెల. రెండో గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట ఈ నెల అయిపోయింది విజిట్ 8 తారీఖు. నెక్స్ట్ మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ దాబా గార్డెన్, హోటల్ దాబా గార్డెన్, చంద్ర అన్న లేకుంటే నెల్లూరు మేస అంటే ఫేమస్, గుర్తుపడతారు బాగా. ఈ విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నం రేపు వచ్చే గురువారంకు విజిట్ అక్కడ రావచ్చు. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్, ఇది మన ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది. ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ కూడా హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్ నిరూపించడానికి కోసమే మేము ముందుకు రావడం జరుగుతుంది. మీరంతా కూడా కరెక్ట్గా వాడుకొని మీరందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యం పొందాలి. అదేవిధంగా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా హైదరాబాద్ చిక్కడపల్లి కేంద్రకం అడ్రస్ నోట్ చేసుకొని, చిక్కడపల్లిలో మెట్రో పిల్లర్ 1119 ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర ఆ 1119 పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంటారు. మీరు డైరెక్ట్గా వచ్చి ఈ గురువారాలు తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో. మిగతా బ్రాంచెస్ నర్సాపూర్, సంగారెడ్డి, మెదక్లో డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటుంది. అన్న కూతురు నర్సాపూర్, మెదక్ జిల్లా, మెదక్లో సంగారెడ్డి, ఈ బ్రాంచెస్ అన్నీ కూడా డాక్టర్ శ్రీవాణి గారు అందుబాటులో ఉంటారు. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్
శాశ్వత పరిష్కారం అని నిరూపించడానికి కోసమే మేము ముందుకు రావడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. Thank you. మీకు ఇలాగే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.